నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి. నిర్మలా సీతారామన్కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం. రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న నారాయణ. రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. తెలంగాణ సర్కార్తో కేంద్ర మంత్రి ఖట్టర్ మీటింగ్. అర్బన్ అండ్ పవర్ సెక్టార్పై రివ్యూ. పెట్టుబడులపై చర్చకు సిద్ధమా? బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ చీఫ్ సవాల్. కేజ్రీవాల్ ను అంతం చేసేందుకు కుట్ర. కేంద్రం ఢిల్లీ పోలీసులపై ఆప్ సంచలన ఆరోపణలు. 2 రోజుల వరుస లాభాలకు బ్రేక్. సెన్సెక్స్ 329, నిఫ్టీ 113 పాయింట్ల లాస్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రేపు చెన్నైలో రెండో టీ20 ఫైట్. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిధుల కేటాయింపుల అంశంలో కేంద్రం సాయం కోరుతోంది ఏపీ సర్కార్. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటన నుంచి ఏపీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తాను అన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు అన్న ఆయన ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ను పరిశీలించారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురిచేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణంపై ఫోకస్ పెట్టామని, అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి నారాయణ. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం, ఆ విధంగా డిజైన్ చేయించాం. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి, అది అరాచక పాలనే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా? తెల్లవారితో ఎవరు అరెస్ట్ అవ్వాలో తెలీదు. తెల్లవారి 4 గంటలకి 5 గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో, ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి. ఏ దేశంలో అయితే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి.
పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలపై తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెట్రో, మూసీ, ఇంద్రమ్మ ఇల్లు లాంటి పలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఖట్టర్తో చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కనెక్టివిటీ తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 కింద 6 కారిడార్లు గుర్తించామన్నారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం సహకరించాలని, జాయింట్ వెంచర్ కింద ఈ ప్రాజెక్టు చేపడతామని కోరారు సీఎం రేవంత్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూతనివ్వాలి అన్నారు సీఎం. ఇక దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి 1,78,000 కోట్ల పెట్టుబడులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఖట్టర్ అభినందించారు. ప్రధాని దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలి అంటున్నారని, అందులో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దావోస్ వేదికగా రికార్డు స్థాయిలో 1,78,950 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనకు ఈ పెట్టుబడులు నిదర్శనమన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో 25,750 కోట్ల పెట్టుబడులు వస్తే కాంగ్రెస్ పాలనలో కేవలం 1 సంవత్సరంలోనే 1,70,000కు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇన్వెస్ట్మెంట్లపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్దమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్. పెట్టుబడుల కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం మారింది అంటే ఇవాళ దావోస్లో జరిగినటువంటి ఒప్పందాల్లో మనకు వస్తున్నటువంటి దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి విషయం దావోస్ వేదికగా మరొకసారి రుజువైనటువంటి సందర్భం. ప్రభుత్వం మొత్తం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ల తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. లాభం చేకూరుతుంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు అన్నారు. అయితే తెలంగాణ వారినే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఏదేమైనా ఒప్పందాలు పేపర్కే పరిమితం కావద్దని సూచించారు. గత ప్రభుత్వం పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, ఫలితంగా పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. నాకు సంబంధించినంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. భారతదేశానికి పెట్టుబడులు రావాలి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఒకటే, ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. కాబట్టి ఇల్లు చక్కది పెట్టుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకుండా, ఇక్కడ వేధింపులు ఆపకుండా మీరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులపై మండిపడ్డారు. తన పర్యటనలో పోలీసులు పదే పదే తోసివేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ఖట్టర్ పర్యటన సందర్భంగా మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ హాజరవగా పలువురు నేతలు, అభిమానులు అక్కడికి వెళ్లారు. జనం గుమిగూటంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు మంత్రులను హడావుడిగా పంపే ప్రయత్నం చేశారు. దాంతో మంత్రి పొంగులేటి పదే పదే తోసివేయడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఏంటి నాన్ సెన్స్ అంటూ కలెక్టర్ పమేలా సత్పతిపై సీరియస్ అయ్యారు. ఎస్పీ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ఎన్ని కామన్ సెన్స్ చెప్పి కూడా లేడు చెప్పి కూర్చున్నారు మూడు సార్లు పట్టారెడ్డి పట్టారెడ్డి ఎన్ని కామన్ సెన్స్ చెప్పి కూడా లేడు చెప్పి కూర్చున్నారు. నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నీళ్లను తీసుకుపోతుంటే తెలంగాణ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గోదావరిలో మనకు హక్కుగా రావాల్సిన నీళ్లను సైతం అడగడం లేదని మండిపడ్డారు. పోలవరం నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ఆక్షేపించారు. బనకచెర్ల ద్వారా రాయలసీమకు 200 టీఎంసీలు తరలిస్తాం అంటుంటే పట్టించుకోవడం లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ప్రశ్నించారు హరీష్ రావు. మనకు హక్కుగా రావాల్సిన సీతమ్మ సాగర్ 67 టీఎంసీలు కానీ, ఈవెన్ సీతమ్మ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం. చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది, టీఏసీ చివరి క్లియరెన్స్. అది క్లియర్ అయితే 67 టీఎంసీలు మనకు వస్తాయి. అట్లే సమ్మక్క సాగర్లో 47 టీఎంసీలు వస్తాయి. అదేవిధంగా వార్ధాలో 12 టీఎంసీలు. దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు. ఈ ప్రాజెక్టులను అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమవుతా ఉంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఏ రాష్ట్రమైనా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి, వాటర్ అలొకేషన్ కావాలి, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు. గోదావరి బనకచెర్ల అంశంలో హరీష్ రావు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి, కృష్ణాలో ప్రతి చుక్క నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఆరోపించారు. గతంలో కృష్ణా జలాల్లో 30% వాటా చాలని బీఆర్ఎస్ చెబితే తాము 70% ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్. బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎదుర్కొన్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమో ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాన్ని మేము కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈ రోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ లో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం. నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము. చాలా స్పష్టంగా అందులో సిఆర్ పాటిల్ గారికి ఏం రాసామంటే, వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. ఆ ప్రపోజల్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టారు. ఫైనాన్స్ మినిస్ట్రీ మీకు రాసింది, మీరు కేఆర్ఎంబి, జిఆర్ఎంబికి రాశారు. వాళ్ళు ఒపీనియన్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి. మేము మీడియా ద్వారా, ఇతర సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయాల్లో మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం.
ఆ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, మేము అంగీకరించడం లేదు. దీనికి మాకు కేఆర్ఎంబి గాని జిఆర్ఎంబి గాని మాకు ఆ ప్రాజెక్ట్ వివరాలు కూడా తెలియజేయలేదు. సో వీఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేము తెలియజేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా 3 రోజుల క్రితం తలసాని నివాసంలో సిటీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. రేపు తెలంగాణ భవన్లో మరోసారి గులాబీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కేటీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన బలంపై లెక్కలేసుకోనున్నారు. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందని సమాలోచనలు జరపనున్నారు. బీఆర్ఎస్ వేసిన రైతుల ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో తొలి రోజు పర్యటించింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్ సహా 9 మంది కమిటీ సభ్యులు నేరడిగొండ తండాలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు గజానంద్ కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రంలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నారు. ఒక పట్టింపు లేకపోవడం, ఓ జిమ్మెదారి లేకపోవడం రైతాంగం పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ, అంటే మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు అనేటువంటి ఒక స్థితి రైతాంగానికి ఉండేటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. అరే మా గతి ఏంది అని, వాళ్ళకి పెట్టుబడి లేదు, రుణమాఫీ లేదు, కరెంట్ వస్తుందో రాదో తెలియదు, పంట పెడితే పండుతుందో లేదు, పండితే కొనేటోడు లేడు, 7,500 ఉండాల్సినటువంటి కనీస మద్దతు ధర పత్తి 5,000 కొనేటోడు దిక్కు లేడు. పత్తి చేలనే రైతులు చచ్చిపోతున్నారు. చాలామంది పత్తి రైతులే చనిపోయిన వాళ్ళలో. కాబట్టి ఏ ఏ కారణాలు ఈ రైతుల మరణాలకు కారణభూతమవుతున్నాయో వాటిని లోతుగా అధ్యయనం చేయడం ఒకటైతే, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల మీద కొంచెం కాంక్రీట్గానే నిర్మాణాత్మకమైన సూచనలు తప్పకుండా ప్రభుత్వానికి చేస్తాం. ఎగ్జాగరేటెడ్ ప్రామిసెస్ అంటే చాలా అతిశయోక్తులతో కూడినటువంటి ఎక్కువ ప్రామిసులు చేసి, ఎక్కువ ఆశలు కల్పించి డిజల్యూజన్ అంటాం, అంటే ప్రజలు భ్రమలు పెట్టుకునే తొలగిపోయే వరకు హతాశులవుతున్నారు జనం. ఆశ చాలా పెద్దగా పెట్టినప్పుడు నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. ఆ నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు అది అమలు కాకపోతేనంటే అది అడియాస అయితే ప్రజలు తమకు తాము పరాభవానికి గురవుతారు. అయ్యో ఇంత మోసపోతుంది కదా అని. గ్రామ సభలు అడ్డుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చాడని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ ఆక్షేపించారు. ఎమ్మెల్యే అయి ఉండి సిరిసిల్ల నియోజకవర్గంలోని గ్రామ సభల్లో పాల్గొనాలని అన్న ఇంకితం లేకుండా పోయింది అన్నారు. 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారన్న ఆయన రైతు బంధును కొండలు గుట్టలకు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని కేటీఆర్ దోచుకుంటే సిరిసిల్లను స్థానిక బీఆర్ఎస్ నేతలు దోచుకునేందుకు సహకరించారని మండిపడ్డారు ఆయన. ఇవాళ తగుదునమ్మా అని చెప్పి గ్రామ సభలు పెడుతూ ఎవరికి రైతు భరోసా రావాలి, ఎవరికి అంటే దొంగ పాస్బుక్ పుస్తకం పుట్టించుకుని వాళ్ళకి రైతు బంద్ చేయాలన్నా, లేఅవుట్లు చేసిన వాడికి రైతు బంద్ చేయాలన్నా, రైస్ మిల్లులు, సినిమా టాక్సులు ఉన్న వాడికి రైతు బంద్ చేయాలన్నా, రోడ్లకు రైతు బంద్ చేయాలన్నా. ఒక శాస్త్రీయ విధానంలో ప్రజల మధ్యలో మేము నిర్ణయిస్తుంటే దాన్ని అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినావు. ఎవరైనా భూస్వాములకు, పెత్తందారులకు ఇలా దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినవి కదా. ఇలా ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న అనేక ఆర్థిక సామాజిక పరిస్థితులలో అనేక మంది భూస్వాములు భూములు వదిలిపెట్టిపోతే షెట్టర్లకు, గుట్లకు, రాళ్లకు, రప్పలకు అన్నిటికి కూడా నువ్వు రైతు బంధు ఇచ్చి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాబందులుగా తయారు చేసినవి. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వచ్చే బుధవారం నుంచి మంత్రులతో ముఖాముఖి ఉంటుందని వెల్లడించారు. వారం 10 రోజుల్లో కార్యవర్గ విస్తరణ కూడా చేపడతామన్నారు టీపీసీసీ చీఫ్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేపు ఢిల్లీకి షార్ట్ లిస్ట్ పంపనున్నట్లు తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీపై ఇంకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇక యూత్ కాంగ్రెస్ నేతల ఘర్షణ విషయంపై స్పందించిన ఆయన షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు మహేష్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కమిషన్ కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ టీంను ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు కురిపించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా,
నాణ్యత పాటిస్తే ఎందుకు కుంగుబాటుకు గురైంది, ఎప్పుడు డ్యామేజ్ గుర్తించారు అంటూ ఎల్ఎన్టీ ప్రతినిధులను కమిషన్ సభ్యులు విచారించారు. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని వెల్లడించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు డిజైన్స్ అండ్ డ్రాయింగ్తో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటి నిల్వ కారణంగా ప్రాజెక్టు కుంగిపోయినట్టు తెలిపారు. 2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని, వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని కమిషన్ ముందు వెల్లడించారు. ప్రాజెక్టు కుంగడానికి కారణాలపై రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వివరించారు. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో రేపు సైక్లథాన్ 2025 కార్యక్రమం ప్రారంభం కానుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో రేపు ఉదయం 5:30 నుంచి 5K రన్ 10K సైక్లథాన్ కార్యక్రమం జరగనుంది. నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, ప్రజల్లో హెల్దీ లైఫ్ అలవాట్లు పెంపొందించడానికి హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 76వ రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంస్థలతో కలిసి నిర్వహిస్తోంది. పెరుగుతున్న జనాభాతో పాటు సొంత వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి ఇంట్లోనూ 2-3 సొంత వాహనాలుంటున్నాయి. దీంతో నగరంలో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. పెరిగిన కార్లు, బైక్ల వినియోగం వల్ల వాటి నుంచి ఉద్గారాలతో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీంతో పాటు ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నడక, సైక్లింగ్ మంచి ఆరోగ్య సాధనాలు. ప్రతిరోజు సైక్లింగ్ చేస్తే బీపీ, షుగర్ లాంటి వ్యాధులన్నీ నయమవుతాయి. రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్న అనేక మందికి సైక్లింగ్ అనేది దివ్య ఔషధంగా మారుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైక్లింగ్ అత్యవసరం. సైక్లింగ్ వల్ల శరీరం ఆరోగ్యంగా మారటమే కాకుండా మానసిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. అంతేకాదు సైక్లింగ్ చేయటంతో పెట్రోల్ ఆదా అవుతుంది. వాయు కాలుష్యాన్ని నివారించొచ్చు. సైక్లింగ్ని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సైక్లింగ్పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది హెచ్ఎంటీవీ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఉదయం 5:30 నుంచి 5K రన్ 10K రన్లను నిర్వహిస్తోంది హెచ్ఎంటీవీ. ఈ కార్యక్రమానికి ఫ్లాగ్ హోయిస్టింగ్ చీఫ్ గెస్ట్గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. కార్యక్రమానికి హాజరైన వందలాది సైక్లిస్టులకు కార్యక్రమం అనంతరం బ్రేక్ఫాస్ట్తో పాటు మెడల్స్, ఈ సర్టిఫికెట్స్ ని అందిస్తోంది హెచ్ఎంటీవీ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదికగా జరిగే కార్యక్రమం తొలుత జుంబా సెషన్తో ప్రారంభమవుతుంది. వచ్చిన సైక్లిస్టులకు ర్యాంప్ సెషన్, గేమింగ్ జోన్లో పార్టిసిపేషన్ చేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఓ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ సైక్లథాన్ కార్యక్రమం జరగనుంది. పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా పాల్గొననున్నారు. ఉన్నత ఆశయంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగం కండి. హైదరాబాద్ లో సంచలనం రేపిన అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. హాస్పిటల్ యజమాని డాక్టర్ సుమంత్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడైన డాక్టర్ కోసం గాలిస్తున్నారు. 6 నెలలుగా అలకనంద హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ సుమంత్ కిడ్నీ రాకెట్ నడిపేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పాటు చేశాడు. బ్రోకర్స్ ద్వారా డోనర్స్ ని ట్రాప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి కిడ్నీలు కాజేశారు. ఒక్కో డోనర్ కు 4 నుంచి 5 లక్షలు ఇచ్చారు. ఒక్కో ఆపరేషన్ కు 55 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇక ఇదంతా తన ముఠా సభ్యులకు తప్ప ఎవరికీ తెలియకుండా హాస్పిటల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు డాక్టర్ సుమంత్. కిడ్నీ ఆపరేషన్స్ చేసే ఫ్లోర్లోకి కొంతమందికి మాత్రమే అనుమతిచ్చాడు. తెలంగాణలో
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్పై విచారణకు సిఐడి రంగంలోకి దిగింది. అలకనంద హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్ పై విచారణ జరపాలని మంత్రి దామోదర్ రాజనరసింహ సిఐడిని ఆదేశించారు. దాంతో ఇప్పటి వరకు ఎన్ని ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లు జరిగాయి అనే దానిపై సిఐడి విచారణ జరపనుంది. అన్ని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్ల డేటా కలెక్ట్ చేసి ఎవరు కిడ్నీ డొనేట్ చేశారని ఆరా తీయనున్నారు అధికారులు. ఇక విచారణకు సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్టు పరిశీలించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కేరళ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించడంతో ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెలువడుతున్నాయి. క్లూస్ టీంకి లభ్యమైన 2 ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ స్టవ్పై శరీరానికి సంబంధించిన చిన్న భాగం, రక్తపు మరక లభ్యమైంది. రెండింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి క్లూస్ టీం పంపించింది. గురుమూర్తి ఎలా హత్య చేశాడు అనే దానిపై పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. మాధవి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. బాత్రూంలో మాధవి డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఒక్కోదాన్ని గ్యాస్ స్టవ్పై కాల్చినట్లు గుర్తించారు. కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడి చేసిన అనంతరం బకెట్లో నింపి చెరువులో పడేశారని పోలీసులు నిర్ధారణకొచ్చారు. కడప జిల్లాలో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని వేధించాడు టీటీసీ చంద్రశేఖర్ రెడ్డి. అసభ్యంగా వాట్సాప్ మెసేజ్లు చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా ఉద్యోగి భర్త వార్నింగ్ ఇవ్వగా అయినా తీరు మార్చుకొని చంద్రశేఖర్ రెడ్డి నేరుగా ఇంటికి వెళ్లి మరీ వేధించాడు. ఇంటికి వెళ్లి వేధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దాంతో బాధితురాలి భర్త చంద్రశేఖర్ రెడ్డిని చిత్తకబాదాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. టీటీసీ చంద్రశేఖర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలిచ్చారు. దాంతో విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో సరెండర్ చేయాల్సిందిగా చంద్రశేఖర్కు కమిషనర్ ద్వారా ఆర్డర్స్ వచ్చాయి. రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం విశాఖ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. గోదావరి రైల్వే స్టేషన్లో ఓహెచ్ కేబుల్ తెగిపోయింది. దీంతో రైల్వే స్టేషన్లోనే ట్రైన్ నిలిపివేశారు. తెగిన ఓహెచ్ కేబుల్ పునరుద్ధరించిన తర్వాత ట్రైన్ వెళ్లింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ను అంతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కుట్ర పన్నుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. పంజాబ్ పోలీసులు కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉండే ఢిల్లీ పోలీసులను తాము విశ్వసించడం లేదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ డర్టీ పాలిటిక్స్ కు పాల్పడుతోందని, ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు ముప్పు వాటిల్లేలా ఆయనకు భద్రతను తొలగించారని మండిపడింది. గతంలో కేజ్రీవాల్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని దర్యాప్తులో తేలినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఢిల్లీ సీఎం అతీషి ఆరోపించారు. కేజ్రీవాల్ పై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు దృష్టి సారించడం లేదు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇలా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ నుంచి గానీ ఢిల్లీ పోలీసుల నుంచి గానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి క్షేత్రస్థాయిలో సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఢిల్లీ సీఎం అతీషి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 8 మంది మరణించారు. భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పైకప్పు ఎగిరిపోయింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 14 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ నుంచి 6గురిని సహాయ సిబ్బంది కాపాడింది. 2 రోజుల వరుస లాభాలకు మళ్లీ బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.92 పాయింట్ల నష్టంతో 76,190.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 113.15 పాయింట్ల నష్టంతో 23,092.20 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలివర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.
బంగారం ధరలు ఇవాళ భగ్గుమన్నాయి. 3 నెలల గరిష్ట స్థాయిలో ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 350 రూపాయల వరకు భారమైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 82,420 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల బంగారం 75,555 రూపాయలకు ఎగిసింది. డాలర్ బలహీనత, ట్రంప్ పాలసీ, అంతర్జాతీయ వడ్డీ రేట్ల వంటి కారణాలతో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. టారిఫ్ పాలసీలపై ట్రంప్ ఎలాంటి వైఖరి తీసుకోకపోవడం అనిశ్చితికి దారితీసింది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చే వారం వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుండటంతో బంగారం తదుపరి దిశ నిర్దేశం కానుంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.